వియత్నాంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల పర్యాటకులతో వెళుతున్న ఒక బోటు సముద్రంలో మునిగిపోయింది. వియత్నాంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన ఫుక్వాక్ ద్వీపం సమీపంలో ఈ ఘోర దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో దాదాపు 80 మంది వరకు తెలుగువారు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 18 మంది దుర్మరణం పాలైనట్లు తెలుస్తుంది. మృతుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు అధికంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘోర ప్రమాదాన్ని వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా ధృవీకరించింది. ఈ ఘటనపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఇదొక అత్యంత విచారకరమైన సంఘటన అని స్థానిక అధికారుల సహాయంతో శోధన సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఎంబసీ పేర్కొంది. సముద్రంలో అలల ఉధృతి తీవ్రంగా ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా ప్రతినిధులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన శ్రీధర్, మచిలీపట్నానికి చెందిన జయశ్రీ అనే మహిళ ఈ ప్రమాదంలో మరణించినట్లు తెలుస్తుంది. ఏపీకి చెందిన మరో నలుగురు గల్లంతైనట్లు సమాచారం. మరోవైపు బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు తక్షణ సహాయం అందించడానికి వియత్నాంలోని హోచిమిన్ సిటీలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో, అలాగే హనోయిలోని ఎంబసీలో ప్రత్యేక అత్యవసర కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. ప్రమాదానికి గురైన వారి వివరాలు తెలుసుకోవడానికి భారత రాయబార కార్యాలయం విడుదల చేసిన అధికారిక హెల్ప్ లైన్ నంబర్లు ఇప్పుడు మీ టీవీ స్క్రీన్ పై చూపిస్తున్నాం. హోచిమిన్ సిటీ కంట్రోల్ రూమ్ నంబర్లు 8436281793, 8491552371, 8433452041. హనోయి ఎంబసీ కంట్రోల్ రూమ్ నంబర్ 849130899165. తెలుగు రాష్ట్రాల్లోని బాధితుల కుటుంబాల్లో ప్రస్తుతం తీవ్ర ఆందోళన నెలకొంది. అసలు ఎంతమంది సురక్షితంగా బయటపడ్డారు, మృతుల పూర్తి వివరాలు ఏంటి అనే అంశాలపై వియత్నాం అధికారుల నుంచి మరికొద్ది సేపట్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.